హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమ్మ నా దారి చేరుమ 22వ భాగాన్ని వినేద్దాం. ఏంట్రా వెళ్దామా అంటూ విజయ్ శివాని ముగ్గురు కారెక్కారు. కారులో కూర్చున్నాడే కానీ విజయ్ మైండ్ అంతా రమ్య చూపు మాట్లాడిన విధానం తలుచుకోగానే తన చేతి పిడికిలు బిగించాడు. అన్నయ్య చెప్పు శివాని, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది. విద్యని చూసినందుక కావాలని అడిగింది శివాని. దాన్ని చూస్తే తలనొప్పి కాదు, రక్తం మరిగిపోతుంది అనుకుని విద్యని చూస్తే నాకెందుకమ్మా తలనొప్పి, తన కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంతే మనకు మంచిది అని విజయ్ అనగానే శివాని చిన్నగా నవ్వుతూ, కోపంతో ఆడపిల్ల మనసుని బాధ పెట్టడం కరెక్ట్ కాదన్నయ్య. నిజమే అమ్మా, కానీ నువ్వు అనుకున్నట్టు అది ఆడపిల్ల కాదు, కసాయిది. అన్నయ్య వద్దురా, తనకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది అని విజయ్ అనగానే శివాని ఏం మాట్లాడలేదు. కాసేపటికి కారు ఆఫీస్ ముందు ఆగడంతో ముగ్గురు లోపలికి వెళ్ళారు. జై చెక్ చేయాల్సిన ఫైల్స్ అన్ని నీట్గా టేబుల్ మీద పెట్టింది శివాని. శివ చెప్పండి సార్, వాడు ఎందుకు అలా ఉన్నాడు? విద్యతో గొడవ పడినట్టున్నాడు సార్. అన్నయ్య మళ్ళీనా? నువ్వు చూసావా వాళ్ళిద్దరు గొడవ పడ్డం? అంటే సార్. పర్లేదు శివ చెప్పు. విద్య ముఖం చూడగానే అర్థమైంది ఇద్దరు గొడవ పడ్డారని, అందుకే అన్న డిస్టర్బ్గా ఉన్నాడు. వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు అనుకున్నాడు జై. సార్ ఈ ఫైల్స్ అన్నీ మీరు చెక్ చేయాలి. ఇప్పుడే వస్తాను అంటూ విజయ్ ఛాంబర్కి వెళ్ళాడు. రెండు కాళ్ళు టేబుల్ మీద పెట్టి ఊపుతూ సిగరెట్ పొగను వదులుతున్న విజయ్ని చూసి, రేయ్ ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఎందుకు అలా ఉన్నావు విద్యతో? దాని టాపిక్ మాట్లాడుకులే, కానీ రమ్య శివాని చెల్లి ఉంది కదా? ఉంది. ఎందుకో తను కరెక్ట్ కాదనిపిస్తుంది అనుకుని తను ఈవినింగ్ ఆఫీస్కి వస్తానని చెప్పింది కదా? చెప్పింది. వస్తే నన్ను పిలు. ఎందుకురా? ఏం లేదు, కారణం లేకుండా నువ్వు ఏం మాట్లాడవని నాకు తెలుసు, కానీ చెప్పరా. రమ్యని అబ్జర్వ్ చేసావా? తను ఎక్కువగా నిన్నే చూస్తుంది. అంటే ఆ పిల్ల నీకు సైట్ కొడుతుంది. రేయ్ చంపేస్తాను. తను ఎవరు అనుకున్నావు? తెలుసు, శివాని చెల్లి, కానీ ఎందుకో నాకు తేడా కొడుతుంది. నీకు ఈరోజు పిచ్చిగాని పట్టిందరా? అదే అనుకో, కానీ ఇక్కడ ఉన్నది విజయ్, ఊరికి ఏదో అనడు కదా. తను అలాంటిది కాదురా. అయినా ఏంటి సిగరెట్ కాల్చుతున్నా? విద్య బాగా గుర్తొస్తుందా? ఏంట్రా నువ్వు శివాని ఈరోజు నా దగ్గర విద్య జపం చేస్తున్నారా ఏంటి? ఎందుకురా తనంటే అంత కోపం నీకు? ఇప్పుడే చెప్తున్నాను, తనంటే నీకు కోపం ఉన్నప్పుడు తనకి దూరంగా ఉండాలి, కానీ ఎందుకు చీటికి మాటికి తనతో గొడవ పడుతున్నావు? గొడవ పడాలి, అప్పుడే కదా ఆ కృష్ణగాడు నా జోలికి వచ్చేది. అంటే చెప్పాను కదా, వాడిని నువ్వు క్షమించరా, నేను మాత్రం క్షమించరని. మీటింగ్ టైం అవుతుంది, వెళ్తాను అని విజయ్ వెళ్ళగానే జై బాధపడ్డాడు. ఎందుకు వీడు జరిగింది మర్చిపోవటం లేదు? ఆ కృష్ణ కోసం విద్య మనసునే బాధ పెడుతున్నాడు. ఆ విషయం అర్థం కావటం లేదు వీడికి. కారు పార్క్ చేసి లోపలికి వచ్చింది విద్య. ఏంట్రా ఈరోజు ఇంత లేట్ అయింది? ఏం లేదమ్మా, కాసేపు ఎందుకో గుడిలో కూర్చోవాలనిపించింది, కూర్చొని వచ్చాను. సరేరా టిఫిన్ చేద్దు. అన్నయ్య ఫోన్ చేశాడా? లేదు. ఎందుకు అలా అడిగావు? ఏం లేదమ్మా, నువ్వు టిఫిన్ పెట్టి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అంటూ తన రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంది విద్య. విజయ్ తన వెంటపడిన, గొడవపడిన, ప్రేమించిన, చంపేస్తారన్న కృష్ణ మాటలు తలుచుకోగానే విద్య ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంది. అన్నయ్య వెళ్ళిన దగ్గర నుంచి విజయ్ ఇప్పటికే నన్ను 3 సార్లు కలిశాడు. ఈ విషయం ఇంకా అన్నయ్యకి తెలియకుండా ఉండదు. నేనేం చేస్తున్నానో ఏంటో, ఎక్కడికి వెళ్తున్నానో, చివరికి నేను వేసే ప్రతి అడుగు వాడికి తెలుసు. ఇంత జరుగుతున్నా కూడా వాడు సైలెంట్గా ఉన్నాడంటే అర్థం ఏంటి? అన్నయ్య విజయ్ని నిజంగానే చంపేస్తాడా అనుకుని బాధగా విండో బయటికి చూసింది. అన్నయ్య చూస్తే ఇలా ఉన్నాడు. ఎందుకు అన్నయ్యకి విజయ్కి అర్థం కావడం లేదు. నా మనసులో ఏముందో అసలు నా బాధ ఎవరికి చెప్పుకోను. ప్రేమించిన వాడే నా మనసును అర్థం చేసుకోకపోవడం లేదు. ఇంకా అన్నయ్య ఇలా ఉండడంలో తప్పు లేదులే అనుకుని బాధగా బయటకు వచ్చింది. విద్య టిఫిన్? లేదమ్మా, ఆకలి కాలేదు. హాస్పిటల్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. అది కాదే. లేదమ్మా, ఇప్పుడేమీ తినలేను అంటూ బయటకు వచ్చిన విద్య కారు ఎక్కింది, కానీ ఆమె మనసు మాత్రం మనసులో లేదు. ఎందుకు ఇలా నాకు అనిపిస్తుంది, విజయ్కి ఏమన్నా అవుతుందని అని అనుకుని తనలో తను ఆలోచిస్తూ కారు స్పీడ్ పెంచింది, కానీ కారు కంటే స్పీడ్గా ఆమె ఆలోచనలు చాలా దూరం పరిగెడుతున్నాయి. ఎందుకో విజయ్ మాటలు తలుచుకుంటుంటే ఆమె హృదయం బరివెక్కుతుంది. మీటింగ్ అవడంతో మీటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు జై. ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి, హలో చెప్పు. సార్ నేను శ్రీనివాస్ గారి భార్యని, సంధ్యని. చెప్పండమ్మా. మీతో ఒక విషయం చెప్పాలి. అది మా ఆయన చనిపోయింది హార్ట్ అటాక్తో కాదు సార్, యాక్సిడెంట్లో. ఏంటి? అవును సార్. ఈ విషయం బయటికి తెలిస్తే చంపేస్తారని ఒక రౌడీ ఇంటికొచ్చి బెదిరించాడు. అందుకని అందరితోనూ ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారనే చెప్తున్నాను.
మీరు చెప్పేది అంటూ జై నమ్మలేక అడిగాడు. అవును సార్, నిజం మీకైనా. ఈ నిజం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత మంచివారో తెలిసి. అంతేకాదు, మీకు అబద్ధం చెప్తే చనిపోయిన ఆయన కూడా నన్ను క్షమించరు. యాక్సిడెంట్ ఎప్పుడైందో ఎక్కడైందో ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తారా అమ్మా? చెప్తాను సార్ అంటూ సంధ్య అన్ని విషయాలు చెప్పగానే జై ఫోన్ కట్ చేసి తన ఛాంబర్కి వచ్చాడు. సంధ్య గారు చెప్పిన విషయాల్ని ఆలోచించుకుని వెంటనే విజయ్కి ఫోన్ చేశాడు. చెప్పరా, ఎక్కడున్నా? 5 మినిట్స్లో ఆఫీస్లో ఉంటాను. ఏమైంది? మీటింగ్ అయిపోయిందా? అయిపోయింది. మేనేజర్కి వర్క్ చెప్పి వచ్చేసాను. ఏమన్నా చెప్పాలా? నువ్వు తొందరగా ఆఫీస్కి మాట్లాడాలి అంటూ జై ఫోన్ కట్ చేశాడు. సార్, భోజనం వద్దు శివ, నాకు ఆకలి కాలేదు. ఏమైంది సార్ అలా ఉన్నారు? ఏం లేదు శివ, నువ్వు భోజనం చేయి. విజయ్ రాగానే రెస్ట్ రూమ్కి రమ్మని చెప్పు. భోజనం అంటూ మెల్లగా ఆమె అనేసరికి తినే మూడ్ లేదు శివ, అర్థం చేసుకో అంటూ జై తన కోట్ తీసి పక్కన పెట్టి రెస్ట్ రూమ్కి వెళ్ళాడు. ఎందుకు సార్ అలా ఉన్నారు? ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అనుకుని లంచ్ బాక్స్ పక్కన పెట్టి సోఫాలో కూర్చుంది. లోపలికి వచ్చిన జైకి ఎంతకి కోపం తగ్గటం లేదు. సంధ్య గారు చెప్పిన మాటలు తలుచుకున్నాడు. మీ నాన్నగారు ఎక్కడున్నారో ఆయనకి తెలుసని కావాలని ఆయన్ని చంపేశారు అన్న మాటలు తలుచుకోగాని జై ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. అంటే నాన్న ఎక్కడున్నాడో ఆయనకి తెలుసు అంటే నాన్న బ్రతికే ఉన్నాడు, కానీ ఎవరి దగ్గర ఉన్నట్టు నాన్న? బయటకు వచ్చిన శివానికి ఆకలిగా అనిపించడంతో కడుపు మీద చెయ్యి వేసుకుంది. ఇంతలో విజయ్ లోపలికి రావడం చూసి, అన్నయ్య ఎప్పుడొచ్చావు? ఇప్పుడేరా, మీ సార్ గారు వేరే బ్రాంచ్కి వెళ్ళమని ఆర్డర్ వేశారుగా. ఎందుకు ఎక్కడ వాడు? లోపలున్నారన్నయ్య. ఇప్పుడే వస్తాను, నువ్వు భోజనం చేసివాని. పర్లేదన్నయ్య, మీతో పాటే తింటాను. సరే అంటూ విజయ్ జై రూమ్కి వచ్చాడు. జై మౌనంగా చూసి, ఏమైందిరా? రేయ్, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. అరగంటలో నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి అంటూ జై సీరియస్గా చూసేసరికి విజయ్ తన సరదా పక్కన పెట్టి సీరియస్గా జై ఎదురుగా కూర్చుని చెప్పు అని విజయ్ అనగానే జై విషయం చెప్పాడు. జై, ఏంట్రా, ఎందుకో ఇదంతా కృష్ణానే చేస్తున్నాడని అనిపిస్తుందిరా. విద్య మీద ఎంత కోపం ఉంటే వాడిని ఎందుకు మధ్యలోకి లాగుతున్నావు? కావాలని కాదురా, మొన్ననే వాడు ఇండియా వచ్చాడు, పైగా ఇప్పుడు వాడు ఇక్కడే ఉంటున్నాడు. ఏంటి? అవునరా, డ్రగ్స్ ఏంటి, తన రౌడీజం మొత్తం మొదలుపెట్టాడు. ఏ టైంలో ఎక్కడుంటాడో కూడా వాడికి తెలియడం లేదు. వాడి గురించి మనకెందుకురా? సడన్గా వాడు ఎందుకు ఇండియా వచ్చినట్టు ఆ విషయం ఎందుకు నువ్వు ఆలోచించడం లేదు? వాడు మనల్ని కాదని వెళ్ళిపోయినప్పుడు ఎందుకు వాడి గురించి తలుచుకోవడం కాదు, నాకు అనుమానంగా ఉంది అంటున్నాను. సరే, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, నేను అడ్డు చెప్పను, కానీ వాడి జోలికి మాత్రం వెళ్ళకు. సరే అంటూ విజయ్ కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, విద్యని ఆయుధంగా తీసుకుని నేను చెయ్యాలి అనుకున్నది చేస్తాను. ఇప్పుడు విద్యని బాధ పెడుతున్నది సరిపోవడం లేదరా? చూడు, ఒక్క విద్యా విషయంలో మాత్రం నువ్వు పట్టించుకోకు. నేనేం తనలా మోసం చేయను. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నీ వల్ల తన మనసు బాధపడేలా అప్పుడు నాలో రాక్షసుని చూస్తాను. నువ్వు ఆల్రెడీ రాక్షసుడివే కదరా. రేయ్, మరి లేకపోతే ఏంట్రా? శివాని అక్కడ ఆకలితో కూర్చొని ఉంటే అప్పుడు కానీ అర్థం కాలేదు జైకి శివాని ఆకలితో ఉందని. తనకి చెప్పాను కదరా భోజనం చేయమని. ఒంటరిగా తను ఎలాంటి తింటుంది? పైగా నీకు కోపం వస్తే ఎవరిని పట్టించుకోవు, ఒంటరిగా కూర్చుంటావు. సరే, నేను చెప్పిన పని వెంటనే చేసేయి. పద అంటూ ఇద్దరు బయటకు వచ్చారు. ఆకలిగా ఉండడంతో ఒంటరిగా భోజనం చేయటం ఇష్టం లేక అలానే సోఫాలో పడుకుంది శివాని. ఎందుకో శివాని అలా చూడగానే జై మనసు చివుక్కుమంది. ఏంట్రా, బొమ్మలా నిలబడి అలా చూస్తున్నావు? ఏం లేదు, ముందు శివాని లేపు అంటూ జై శివాని దగ్గరకు వచ్చి, శివ జాగ్రత్త, గట్టిగా పిలిస్తే నిద్ర వస్తుందేమో. నీ అబ్బా అంటూ జై కోపంగా చూసేసరికి, మరి లేకపోతే ఏంట్రా, పక్కనున్న చీమక్కుడు వినిపించదు నీ పిలుపు, అలా పిలుస్తున్నావు అని విజయ్ అనగానే జై ఒక లుక్ ఇచ్చాడు. శివ అంటూ ఆమె భుజాన్ని తట్టాడు. సారీ సార్. ఏంటి, భోజనం చేయకుండా అలా పడుకున్నావు? అలాంటిది ఏమీ లేదు సార్. మీ అన్నయ్యలా నీకు కూడా చాలా ఉంది. ఎందుకు శివ ఆకలితో పడుకున్నావు? లే ముందు. ఆల్రెడీ తను లేచే ఉంది, తమరే లే అంటున్నారు కొత్తగా. రేయ్, నోరే కదా, మూస్తాను. శివాని, నువ్వు రా తల్లి, మనం భోజనం చేద్దాం అని లంచ్ బాక్స్ ఓపెన్ చేశాడు విజ్జు. అన్నయ్య, మీరు హ్యాండ్ వాష్ చేసుకొని నేను వడ్డిస్తాను భోజనం. చూడరా, మా చెల్లి ఎంత మంచిదో, తన్ని ఆకలితో పస్తులు పెడతావా? అన్నయ్య, నువ్వు ఉండు శివ, వీడికి నా చేతుల్లో 2 తన్నులు తింటే కానీ బుద్ధి రాదు. అయ్యో, ఇప్పుడు కొడతారా అన్నయ్యని అంటూ అమాయకంగా అడిగింది శివాని. ఎందుకో ఆ టైంలో ఆమె ముఖం చూడగానే జైకి ఎక్కలేని ఆనందం, అంతలోనే చిరుమందహాసం కూడా. సార్, కొడతారా నిజంగా? కొట్టనా? ఆమె కళ్ళలో చూస్తూ అడిగాడు. వద్దు అంటూ శివాని తల అడ్డంగా ఊపేసరికి
వారిని కాదు నిన్ను కొడతాను అంటూ జై శివాని దగ్గరికి వచ్చి, భోజనం చేయకుండా ఆకలితో ఎవరు పడుకోమన్నారు నిన్ను? మీరు సడన్గా అలా డల్ అయిపోతే ఎలా తింటాను సార్? ఆ మాట జై హార్ట్ని టచ్ చేసేసరికి జై ఆమె తలని మెరుతూ చిన్నగా నవ్వుతూ ఆమె నుదుటిన ఢీ కొట్టేసరికి విజయ్ షాక్గా చూశాడు. వీడు బ్రహ్మ అనుకుంటున్నాడా? ఇప్పుడు ఏ చంప వాయిస్తుందో అనుకుని భయంగా చూశాడు. సార్ అంటూ చిన్నగా ఆమె జైని చూసింది. తను ఏం చేశాడో తలుచుకుని జై వెంటనే శివాని దూరం జరిగి, సారీ దా భోజనం చేద్దాం. సరే సార్ అని శివాని అనగానే విజయ్కి ఆశ్చర్యం వేసింది. నేను చూస్తుంది మా చెల్లేనా? ఆ రోజు గుడిలో పట్టుకున్నందుకే చెంప చెల్లెమనిపించింది. ఈరోజు వీడు తన నుదుటిన ఢీ కొట్టినా కూడా నవ్విందంటే అసలు శివాని మనసులో ఏముంది? అన్నయ్య ఏంటి తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా అంటూ విజయ్ చిన్నగా నవ్వి భోజనం చేశాడు. శివ చెప్పండి సార్, ఈవినింగ్ నువ్వు రమ్యతో కలిసి బయటికి ఏమైనా వెళ్తావా? లేదు సార్, తన ఆఫీస్కి వచ్చి కాసేపు నాతో మాట్లాడి వెళ్ళిపోతానంది. అవునా? అవును సార్. ఒకవేళ నువ్వు తనతో కలిసి బయటికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, డ్రైవర్ ఉన్నాడు కదా తీసుకుని వెళ్తాడు. లేదు సార్, నేను ఎక్కడికి వెళ్ళను. నీ ఇష్టం శివ అని జై అనగానే శివాని నవ్వుతూ, బయటికి వెళ్ళినా ఏం లాభం సార్, అందరూ ఒకేలా ఉండరు కదా అనుకుని భోజనం చేస్తుంది. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన విద్య ఆలోచిస్తూ తన క్యాబిన్కి వచ్చింది. ఎందుకో ఉదయం విజయ్ మాటలకి తన మనసులో లేదు. ఇంతలో నర్సు లోపలికి వచ్చి, మేడం చెప్పండి సిస్టర్, మిమ్మల్ని కలవాలంటూ ఒకరు వచ్చారు. వచ్చి చాలాసేపు అయింది, లోపలికి రమ్మంటారా? ఎవరు? నన్ను కలవడానికి వచ్చింది? పేరేంటి? డీటెయిల్స్ అడిగితే చెప్పడం లేదు మేడం. ఏంటి? అవును మేడం. సరే పంపించు అని విద్య అనగానే నర్స్ బయటికి వెళ్ళింది. విద్య ఆలోచిస్తూ డీటెయిల్స్ కూడా చెప్పలేదంటే విజయ్ గాని వచ్చాడా అనుకుని లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి విద్య షాక్తో పైకి లేచి నిలబడింది. అన్నయ్య ఎలా ఉన్నావు చెల్లెమ్మ? బాగున్నాను అన్నయ్య, కూర్చో అంటూ భయంగా చూసింది. కృష్ణ సడన్గా ఎందుకు వచ్చాడో తెలియక విద్య కంగారు అంతా ఇంత కాదు. ఏంటి కంగారు పడుతున్నావు? ఏం లేదన్నయ్య. భోజనం చేసావా? ఇంటికి వెళ్ళాక తిందాం. పద అన్నయ్య వెళ్దాం. వెళ్దాం కానీ నీతో మాట్లాడాలని వచ్చానురా. ఏంటన్నయ్య? నేను ఇంట్లో ఉండడం లేదు కదా, నువ్వు మళ్ళీ జై ఇంటికి వెళ్ళావా? కృష్ణ మాటలకి విద్య భయంతో బిగుసుకుపోయింది. అన్నయ్య పర్లేదు చెప్పు, పోనీ వాడు నిన్నేమన్నా కలిశాడా? లేదన్నయ్య అంటూ విద్య అబద్ధం చెప్పగానే కృష్ణ కోపంగా చూశాడు. ఏంటి వాడు నిన్ను కలవటం లేదా? లేదు. మరి గుడిలో ఎలా కలిశారు? మొన్న అర్ధరాత్రి రోడ్డు మీద ఎందుకు గొడవ పడ్డారు? సూటిగా అడిగిన కృష్ణ మాటలకి విద్య భయంతో చూసింది. చెప్పు, అసలు ఏం జరుగుతుంది మీ మధ్యన? అన్నీ తెలుసుకునే కదా అన్నయ్య ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? జస్ట్ నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. అన్నయ్య వాడు నిన్ను అన్ని మాటలు అంటున్నా, పైగా తిడుతున్నా మౌనంగా ఉంటున్నావంటే దాని అర్థం ఏంటి? నువ్వు విజయ్ని లవ్ చేస్తున్నావా? లేదు. మరి ఎందుకు వాడు తిడుతున్నా నువ్వేం మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నావు? అన్నయ్య నీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడున్నది కృష్ణ అని నీకు తెలుసు కదా. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నా మనుషులా లేదంటే నువ్వా? మౌనంగా ఉంది. నా మాట నువ్వు వింటున్నా ఆ విజయ్ మాత్రం నీ జోలికి వస్తున్నాడంటూ తప్పు నీది కాదు, వాడిదే. కాబట్టి నేను చేయాల్సింది చేస్తాను. అన్నయ్య కంగారు పడుకు, వాడిని ఏం చేయను. జస్ట్ నొప్పి లేకుండా చంపేస్తాను. పద ఇప్పుడు భోజనం చేద్దాం అని కృష్ణ అనగాని విద్య షాక్తో బిగుసుకుపోయింది. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? పద ఇంటికి వెళ్దాం అంటూ విద్య చేతిని పట్టుకుని బయటికి నడిచాడు కృష్ణ. విద్య అయితే ఏ లోకంలోనే లేదు. ఆమె మనసంతా విజయ్ దగ్గరికి వెళ్ళి అతన్ని ఎలా అయినా కాపాడాలని ఆమె మనసు పరితపిస్తుంది. ఆఫీస్ ముందు స్కూటీ పార్క్ చేసి లోపలికి వచ్చింది రమ్య. శివ చెప్పండి సార్, మీ చెల్లి వచ్చింది, బయటికి వెళ్ళి చూడు అని జై అనగానే శివాని నవ్వుతూ బయటికి వెళ్ళింది. పద మనం కూడా బయటికి వెళ్దాం అని విజయ్ అనగానే జై ఆశ్చర్యంగా చూశాడు. మనం ఎందుకు వెళ్ళటం? అబ్బా రారా, నేను చెప్పిన విషయం నువ్వు ఎలానో నమ్మలేదు, కనీసం కళ్ళారా చూసైనా నమ్ముతావని. రేయ్ రమ్య చిన్న పిల్లరా, నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అది చిన్నపిల్ల ఏంటిరా, తాటి చెట్టులా ఉంటేను. పద మనం బయటికి వెళ్దాం అని విజయ్ అనగానే అంతలోని లోపలికి వచ్చారు శివాని రమ్య. రమ్య లోపలికి రావడమే జైని చూస్తూ తనని తాను మైమర్చిపోయింది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రమ్య, కూర్చో అని జై అనగానే రమ్య నవ్వుతూ కూర్చుంది. ఏం తీసుకుంటావు రమ్య? నాకేం వద్దు సార్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. బర్త్డే పార్టీ ఇస్తున్నాను, నైట్ అక్కని తీసుకుని మీరు విజయ్ గారు రెస్టారెంట్కి రావాలి, అది చెప్పడానికే వచ్చాను. అవునా, సరే అని జై అనగానే రమ్య నవ్వుతూ చూసింది. అక్క సార్ ఓకే అన్నారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా వస్తావు, రాకపోతే నువ్వు ఊరుకోవు కదా.
అందుకే కదా సార్ పర్మిషన్ కూడా తీసుకున్నాను అని నవ్వుతూ మాట్లాడుతూ మధ్య మధ్యలో జైని చూసి తెగ ముగిసిపోయింది రమ్య. వర్క్ చేస్తున్న జై పెద్దగా ఆ చూపులు పట్టించుకోలేదు, కానీ విజయ్ మాత్రం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. కాసేపు శివానితో మాట్లాడి, సరే అక్క వెళ్తాను, సార్ అక్కని తీసుకొని మీరు రావాలి, మర్చిపోకండి. సరే రమ్య, బాయ్ అక్క, బాయ్ సార్ అంటూ విజయ్ని చూసి బయటికి వెళ్ళింది రమ్య. సార్ చెల్లి వెళ్తుంది, నేను తను పంపించేసి వస్తాను. సరే శివ అని జై అనగానే శివాని అక్కడి నుంచి వెళ్ళింది. జై ల్యాప్టాప్ క్లోజ్ చేసి, ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం లేదంటావేంటి? నువ్వు చెప్పినట్లుగా నేను రమ్యని అబ్జర్వ్ చేశాను. తను జస్ట్ నార్మల్గానే చూసింది. తను ఎలా చూసిందో నాకు తెలుసురా. చూసినంత మాత్రాన లవ్ చేస్తున్నట్టేనా? మౌనంగా అన్నాడు. చెప్పరా. కాదనుకో, మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? ఏం లేదు అంటూ విజయ్ ఆలోచిస్తూ బయటకు వచ్చాడు. ఎందుకో విద్యతో గొడవపడిన విషయం గుర్తొచ్చేసరికి తన ఛాంబర్లో కూర్చొని అలా తలని వెనక్కి వాల్చాడు. అతని మైండ్ ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో, హలో విజ్జు. ఆ పిలుపు వినగానే విజయ్ అలర్ట్ అవి, విద్య నీతో మాట్లాడాలి. ఎందుకే? నాతో ఏం పని నీకు? మూసుకొని ఫోన్ పెట్టే. విజయ్ ప్లీజ్, నైట్ నేను చెప్పిన ప్లేస్కి రా, లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం. విద్య ఏడుస్తూ అనగానే విజయ్ ఏం అర్థం కాకుండా, ఏయ్ ఏం మాట్లాడుతున్నావే? నువ్వు మీ అన్నయ్య కలిసి మళ్ళీ ఏం డ్రామా ఆడుతున్నారు? నువ్వు వస్తేరా, లేదంటే మానేయి, కానీ ఒక్కటి, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అంటూ విద్య ఏడుస్తూ ఫోన్ కట్ చేయగానే విజయ్కి ఏం అర్థం కాలేదు. ఏడుస్తున్న విద్య ఫోన్ వైపు చూసి, ఎందుకు వీడు నన్ను అర్థం చేసుకోవడం లేదు? దేవుడా, అసలు మా అన్నయ్య ఏం చేస్తున్నాడు? ఎందుకు సడన్గా వచ్చినట్టు అనుకుని తనలోని తాను వెక్కి వెక్కి ఏడ్చింది విద్య. ఫోన్ వైపు చూస్తున్న విజయ్ని చూసి, అన్నయ్య. శివాని, ఏమైంది అన్నయ్య అలా ఉన్నావు? ఏం లేదమ్మా. వర్క్ ఇంకా అవ్వలేదా? లేదురా, అయిపోయింది, పదండి ఇంటికి వెళ్దాం అని ముగ్గురు ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇంటికి బయలుదేరారు. ఆఫీస్ నుంచి రాగానే విజయ్ ఫ్రెష్ అయ్యి బయట గార్డెన్లో కూర్చున్నాడు. విజయ్, చెప్పమ్మా, ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదమ్మా, ముందు ఈ కాఫీ తాగు అంటూ సురేఖ ఇచ్చిన కాఫీ తీసుకున్నాడు. ఏంట్రా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నిజంగానే ఏం లేదు. ఏమన్నా ఉంటే చెప్పనా నీకు? నిజంగానే ఏం లేదా? ఏం లేదు డార్లింగ్. ఆఫీస్ జై చేసిన పనికి షాక్ అయ్యాను తెలుసా? అవునా? జై ఏం చేశాడ్రా? నీ కోడల్ని దగ్గరకు తీసుకున్నాడు. ఏంటి? అవును అంటూ జై చేసిన పని చెప్పగానే సురేఖ షాక్ అయింది. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును సూరి, అంతేకాదు మా చెల్లి కూడా ఏం మాట్లాడలేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది తెలుసా? చూస్తుంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయంలానే ఉందే. మరి అదే కదా నేను చించుతుంటా. పోనీలేరా, శివాని జైని అర్థం చేసుకుని ఇద్దరు ఒక్కటైతే చాలు, అదే నాకు సంతోషం. అవుతారమ్మా, ఆ రోజు దగ్గరలోనే ఉంది, కంగారు పడుకో అని సురేఖ మాట్లాడుతుంది. కానీ విజయ్ మైండ్ అంతా విద్యా మాటల కోసమే ఆలోచిస్తుంది. ఎప్పుడు లేనిది ఆమె విజ్జు అని పిలవగానే విజయ్ కంట్లో తడి, పైగా మనసులో సమాధి చేసిన ప్రేమ గుర్తొచ్చేసరికి విజయ్ తనను తాను ఎంతగానో నలిగిపోయాడు. ఇంతలో శివాని బయటకొచ్చి, అన్నయ్య అన్నయ్య చెప్పమ్మా, రెడీ అవ్వకుండా ఇలానే కూర్చున్నావేంటన్నయ్య? రెడీ అవ్వడం ఏంటి శివాని? ఈరోజు చెల్లి బర్త్డే అమ్మా, పార్టీ ఇస్తుంది. అవునా? ఒరే ఎందుకురా నాకు ఇంకా విషయం చెప్పలేదు? ఇప్పుడే కదా సూర్య ఆఫీస్ నుంచి వచ్చింది, ఇప్పుడే మా చెల్లి చెప్పింది కదా, కానీ నువ్వు చెప్పలేదు కదా. సూరి, ఏంట్రా మనసు ఏం బాలేదే, నీ ఒడిలో పడుకుంటాను. ఎందుకో విజయ్ మాటలకి సురేఖ మనసు చివుక్కుమంది. ఏమైందిరా? ఏం లేదమ్మా. శివాని, పావు గంటలో రెడీ అవుతాను, ఈలోపు నువ్వు జై రెడీ అవ్వండి. సరే అన్నయ్య అంటూ శివాని సురేఖ వైపు చూసింది. ఏమైంది విజయ్కి అని సురేఖ సైగ చేయగాని విద్య కోసమని శివాని సైగ చేసేసరికి సురేఖ ఆలోచిస్తూ విజయ్ తలనిమిరింది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.